ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్లందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇల్లు కేటాయించామని, ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ ఇంటికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 580 ఇందిరమ్మ మోడల్ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ప్రజాపాలనలో 80 లక్షల ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి, వాటిని నిర్ధారించడానికి సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, 4 విడతల్లో అందరికీ ఇల్లు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే 4 సంవత్సరాల్లో పేదవాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాళ్ళ దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకు వెళ్లి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అప్లికేషన్లు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని అభ్యర్థించడం జరిగింది. అర్హులైన వారిని గుర్తించే దాంట్లో ఆ యాపే పేదవాళ్లలో బహు పేదవాళ్ళని గుర్తించుద్ది.